సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ముప్పై 39 కొరడా దెబ్బల వెనక ఉన్న రహస్యం ఏంటి? 5 విషయాలు ఈ దినాన మీ ముందు ఉంచుతాను ప్రియులు. ఇప్పుడు తెరవండి బైబిల్ తెచ్చుకున్నవారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో జాగ్రత్తగా తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసుని ఎలాగ కొట్టించారండి? కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. నాతో అందరి మాటలు చెప్పండి. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. ఇంకో మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. నాతో ఈ మాట కూడా చెప్పండి. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించను. మరొక చోట కూడా యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. యోహాను 19:1. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను. చాలండి, ఇక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ చదవబడిన 3 చోట్ల కొరడాలతో కొట్టించను, కొరడాలతో కొట్టించను, కొరడాలతో కొట్టించను అనే ఉంది, కానీ 39 అన్న మాట కనపడలేదు. మరి ఎలాగండి 39 కొరడా దెబ్బలు ఒకటి తక్కువ 40 కొట్టారని ఎలాగ అంటాం? దాన్నే మనం ఈ దినాన్ని చూడబోతున్నాం ప్రియులను. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టించి, కొరడాలతో కొట్టించి, కొరడాలతో కొట్టించి, ఈ 3 సువార్తల్లోనే ఈ మాట మనకు కనపడుతుందండి. 39 కొరడా దెబ్బలు అన్న మాట మరి ఎందుకు వచ్చింది? ఆ 39 కొరడా దెబ్బల వెనక ఉన్న సంగతులేంటి? 5 విషయాలు ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలండి. మన ఒంటి మీద ఒక్క దెబ్బ పడితేనే అంత అల్లాడిపోతాం మనం. కొన్నిసార్లు పిల్లలు కూడా గట్టి దెబ్బలు వేస్తుంటే ఎంత అల్లాడిపోతావు. అరే కొట్టబాకరా, దెబ్బ తగులుతుంది. ఈ భూమి మీద ఏదన్నా సహిస్తారు, కానీ దెబ్బలకు తట్టుకోలేడండి. మనిషి చచ్చిపోతాడు మనిషి దెబ్బలకి. అలాంటి దెబ్బలు 1 కాదు 2 కాదు 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టించుకున్నాడానికి ఆధారం ఎక్కడుంది? కొరడా దెబ్బలే కొట్టారని ఉంది. 39 అన్న మాట అసలు ఎందుకు వచ్చింది?
ఆ 39 కొరడా దెబ్బలు ఎలాగుంటాయి? ఆ 39 కొరడా దెబ్బలు ఎక్కడెక్కడ కొడతారు? ఆ 39 కొరడా దెబ్బల వెనక ఉన్న అస్సలైన రహస్యం ఏంటి? ఇది నా 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ప్రియులరా, జాగ్రత్తగా వినాలండి. 39 కొరడా దెబ్బలు అన్న మాట ఎక్కడొచ్చిందంటే, నెంబర్ 1 ద్వితీయోపదేశకాండంలోనికి వస్తారు రండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 25 వర్స్ 3. ద్వితీయోపదేశకాండం 28:3లో 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు, వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. అయ్యో, 39 కొరడా దెబ్బలు యేసు ప్రభును కొట్టడానికి కొట్టారు అనడానికి ఆధారం ఏంటంటే 39 కొరడా దెబ్బలు. నెంబర్ 1 యోధా చట్టం, యూదుల చట్టం. ఇది ధర్మశాస్త్రపు నియమము. ఇంకా చెప్పాలంటే మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయండి. నేరం చేసిన అతన్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి, స్టేషన్కి తీసుకెళ్ళి కోర్టుకు పెట్టాలి, కోర్టుల్లో వాదా ప్రతివాదాలు ఉండాలి. ఇవి చట్టం. అలాగే యూదులకు ఒక చట్టం ఉంది. ఎవడన్నా తప్పు చేస్తే ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలో తెలుసా? 39, 40కి మించకూడదు. కనుక యూదులు ఏం చేసేవాళ్ళు అంటే 40 కూడా కొట్టేవాళ్ళు కాదట. ఒకటి దాటిందా అక్కడ క్లియర్గా రాయబడింది, విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనపడను. నేనెందుకు నీచుడుగా కనపడలే కనుక 40 కాదు, ఒకటి తగ్గించే కొద్దామని 39 ఆచారం చట్టంలాగా అయిపోయిందండి. ఇది యూదుల చట్టం ప్రియులు. ఒకవేళ ఒక్క దెబ్బ ఎక్కువైనా సరే అది నీచం, అది నీచం ప్రియులు. దేవుడు ఇక్కడ ఎంత ప్రేమ కలిగిన వాడు. ఇక్కడ నేను చెప్పాల్సిన సంగతి ఏంటంటే, ఆయన కోపించుచూనే కొట్టేదే కొట్టేటప్పుడు కూడా అల్లాడిపోతాడండి ఆయన. ఒక యజమాని దగ్గర ఒక పనోడు ఉన్నాడంటండి, ఏదో పొరపాటు చేశాడు. పొరపాటు లేని మనిషి ఎవడున్నాడు? పొరపాటు చేస్తే ఖచ్చితంగా మరి అధికారికి అప్పచెప్పాల్సిందని అధికారికి అప్పచెప్పాడు. అధికారులు ఏం చేశారంటే ఇన్ని దెబ్బలు కొట్టాలి అని ఇస్తే ఆ కొట్టేటప్పుడట ముందే ఆ కొట్టే అధికారికి చెప్పాడట, ఒక్క దెబ్బ కూడా ఎక్కువ పట్టడానికి ఇల్లు జాగ్రత్త చూసుకొని కొట్టు అన్నాడట. శిక్షకు అప్పచెప్పింది ఆయనే, కొట్టేటప్పుడు ఇదే మాట అంటే కొట్టే వ్యక్తి అన్నాడట 10, 20, 30 లెక్క పెడుతుంటే యజమాని హృదయంలో లేకుండా బాధపడిపోతున్నాడట. దగ్గరికి వచ్చేస్తున్నాడట. కొట్టే అధికారి చూసి అన్నాడట, ఎందుకండి అయ్యగారు అంత బాధపడుతున్నారు? వీడు తప్పు చేసాడు, 4 దెబ్బలు ఎక్కువే పడితే ఏందంట ఉపయోగం, లాభం, నష్టం ఏంటన్నాడట. అప్పుడు ఆ యజమాని అన్నాడట, వీడికి 39, 40 కొట్టమని దేవుని వాక్యం చెప్తుంది, నేను దాన్నే పాటించాను. ఒకవేళ ఎక్కువ కొడితే వీడు దేవుడిచ్చిన గౌరవాన్ని నేను తీసేసుకునే హక్కు నాకు ఏడదన్నాడంటండి. ఏమిచ్చాడంటే దేవుడు ఆ వ్యక్తికి, నువ్వు 39 కొట్టించుకోవాలి, ఒకటి ఎక్కువ కొట్టించుకున్నా అది నీకు అగౌరవం, నీచుడిగా కనపడతావు కనుక నేను కొట్టినా నీకు గౌరవాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, పెట్టేది ఆయనే, తిట్టేది. ఎందుకు వచ్చింది ఈ సామెత? ఇందుకే 39 కొరడా దెబ్బలు వాస్తవం అయితే నేను తినాలి, నువ్వు తినాలి. 39 కూడా ఎందుకు పెట్టాడంటే ఒకటి ఎక్కువ పడినా కూడా చచ్చిపోతావు. అప్పుడప్పుడు మనం అంటూ వింటాం కదా, అయ్యా కొట్టబోక పిల్లోడు కొట్టబోక చచ్చిపోతాడు. ఇది వాక్యంలో నుంచి వచ్చిందండి. 39 కొరడా దెబ్బలు యూదుల చట్టం ప్రియులర్, అక్కడే ఆగిపోయింది. వాస్తవం అయితే దేవుడు మనల్ని రోజు కొట్టాలి. ఎస్ ఆర్ నో అమ్మ? దేవుడు మనల్ని రోజు ఏం చేయాలి? ఎన్ని మీరు చెప్పండిలే, ఎన్ని కొట్టించుకోగలుగుతారు? చెప్పరేమ్మా. వాస్తవం అయితే నేను నువ్వు చేసే పనులకి లిమిట్ లేదు అసలుకి.
లిమిట్ లేదు. కానీ దేవుడు చూశారు ఎంత ఘోరమైన శిక్ష, సిలువ శిక్షలు 39 కొరడా దెబ్బలు భరిస్తూనే ఆయన అన్నాడు, లిమిట్ పెట్టాడు, నువ్వైతే వల్ల కాదు కానీ నేను ఆ దెబ్బలు కొట్టించుకోగలను. సో 39 కొరడా దెబ్బలు యూదుల చట్టం. రెండవ సంగతి నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలకు వస్తారు రండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో 39 కొరడా దెబ్బలు రెండవదిగా ఎలాగొచ్చాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:24 యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. 1 తక్కువ 40 దెబ్బలు అంటే ఇప్పుడు రౌండ్ ఎంత వచ్చిందండి మనకి? 39. ఈ మాట పౌలు గారు అంటున్నాడు, నేను 39 ఇలా 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నానయ్యా అంటున్నాడండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారండి. ఎందుకు 39 వచ్చిందంటే రెండవదిగా ఆచారం అనండి. ఏంటండి అది? ఆచారం. మనం కూడా చాలాసార్లు ఆచారాలు పట్టుకొని ఎలాడుతూ ఉంటాం కదా. దేవుడు ఆచారాన్ని కూడా బానీయలేదు, దానిలో నుంచే నీకు రక్షణ మారు మనసు తీసుకొచ్చాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని. అందుకే ఆయన అందరికీ సరిపోయిన దేవుడు. ఆమె బిగ్గరగా ఆయన అందరికీ సరిపోయిన దేవుడు. అదిగో అపోస్తలుడైన పౌలు గారి సేవా జీవితంలో ఉన్నప్పటికి కూడా ఇదేం ఆచారం అయ్యా, నేను దేవుని బిడ్డని, నన్ను కొడతానికి ఇల్లేదల్లా, ఇది యోధ ఆచారమా, నేను మనుషుల మధ్య బతుకుతున్నాను కనుక కొట్టండి అయ్యా అంటూ కొట్టించుకున్నాడండి. ఆయన కొట్టించుకున్నాడు. ఆయన 1 కాదు 5 సార్లు 39 ఒక్కడ కూడా ఎక్కువ బల్ల. ఎందుకో తెలుసా? ఆచారం, చట్టం. అది చట్టం. 40 దెబ్బ పడితే చచ్చిపోతావు. దేవుడు కూడా అండి నాకు పెట్టాల్సిన ఎంతవరకు తట్టుకోగలను అంతవరకే శ్రమ పెడతాడంట. తట్టుకోలేని శ్రమ దేవుడు పెట్టడు. హృదయం మీద గుర్తుపెట్టుకో ఇది. దేవుడు మనం భరించలేని శ్రమ పెట్టడు. నీకు ఓర్పు ఉందా? కొంచెం ఎక్కువ ఇస్తాడేమో, అదైనా నీ ఓర్పుకు తగ్గట్టే ఇస్తాడు. కానీ నువ్వు తట్టుకోలేని శ్రమ నీకు పెట్టడు. ఆ శ్రమ కూడా ఆయనే వేసుకొని ఆ 39 కొరడా దెబ్బ. ఆచారమా? పెద్దోళ్ళ దగ్గర నుంచి వస్తుందా? అయినా సరే భరిస్తానయ్యా, కానీ నన్ను కానీ. చట్టానికి లోబడ్డాడు, ఆచారానికి లోబడ్డాడు ఆయన. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. ఎవరిని లేదు అనకూడదండి. చట్టానికి గౌరవంగా ఉండాలి. మనుషులు చెప్పే పెద్దల మాటలైనా పెద్దతరం నుంచి ఏదో వస్తుంది, వాళ్ళు ఏదో నేర్చుకున్నారు, కష్టాలు పడి నష్టాలు పడి, వాళ్ళ మాటలకు కూడా నువ్వు లోబడుదువు గాక. బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అండి. అర్థం కాని భాషలో 10,000 మాటలు బాగటం కంటే అర్థమయ్యేటట్టు ఎన్ని మాటలు చాలంట? 5 మాటలు చాలు. కనపడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్తూ కనపడే మనిషిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు భక్తి కలిగిన వాడవని ఎలాగ అర్థం? బైబిల్ చెప్తుంది సాక్ష్యం. కనుక నీ జీవితంలో మనుషులను కూడా నువ్వు గౌరవించి తీరాలండి. మనుషులను కూడా. అందుకే బెత్తము వాడని తండ్రి కుమారుడికి ఏమవుతాడంట? కొంతమంది అడుగుతారు, ఎందుకు గన్నం? కొడతానికే గన్నావా? అంతే మరి, కొడతానికే నిన్ను గందే. బైబిలే చెప్తుందండి, బెత్తము వాడని తండ్రి, బెత్తము వాడని తల్లి కూడా కుమార్తెకి ఏమైద్ది? కనుక ఏం వాడాలి? బెత్తం వాడాలి. వాడమన్నా అని చెప్పి పొద్దున్న సాయంత్రం దాకా వాడేవు. అదే లిమిటేషన్ చూపించాడు 39 కొరడా దెబ్బలు. మూడవదిగా 39 కొరడా దెబ్బల్లో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో అందరు తెరవండి. యెషయా 50:60లో కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. అమ్మ అందరు నాతో చెప్పండి, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ఎవరికి అప్పగించాడంటే నెంబర్ 3, 39 కొరడా దెబ్బలు కొట్టింది యేసు ప్రభు వారిని రోమా సైనికులు. అందరూ అనండి, ఎవరండి? బిగ్గరగా చెప్పండి, ఎవరండి? రోమా సైనికులు. ఎంత కర్కశం కలిగిన వాళ్ళంటే వినండి, చట్టం యూదులదే, 2 ఆచారం యూదులదే, కానీ 3 కొరడా దెబ్బల 39 కొట్టింది ఎవరో తెలుసా? రోమా సైనికులండి. రోమా సైనికులు కొరడా ఎలాగుంటుందో జాగ్రత్తగా వినండి. రోమీలు వాడే ఆ కొరడాన్ని ఏమంటారంటే
ఫ్లాగ్రమ్ అని అంటారండి. ఫ్లాగ్రమ్ ఇంగ్లీష్లో. ఫ్లాగ్రమ్ పట్టుకోవడానికి పిడిలాగుంటే చివరిలో దానికి గొర్రె ఎముక ముక్కలు గట్టి దానికి సీసం బొంతులు ఏర్పాటు చేస్తారట. బాగా వినాలి. ఆ కొరడాకి చివరిలో గొర్రె ఎముక ముక్కలు తోళ్లతో వేలాడదీసి వాటికి సీసం బంతుల్లాగా ముక్కలు వేలాడదీస్తారట. ఇక కొట్టిన దగ్గర నుంచి ఇక వీపులో ఉన్న మాంసం ఇలా చీల్చుకురావాల్సిందే. యేసు ప్రభువారిని బట్టి యెషయా గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం. ఆయన అంటే ఇక అప్పగించాడంట. ఈ పని మీ ఇష్టమయ్యా, ఎలా చేసుకుంటారు. ఇక ఆచారం చట్టం యూదులదే కానీ కొట్టింది రోమా సైనికులు, కరుడు కట్టిన వాళ్ళు. నా వీపుని అప్పగించి తిని. చరిత్రలో ప్రియులరా, దీన్ని ఎవరు మార్చలేరు. సిలువ మరణంలో, సిలువ కంటే ముందు, చచ్చిపోయే ముందు కొరడా దెబ్బలు కొట్టడం అంట చిన్న మరణంతో సమానం అంట. ఏ మరణం అండి? చిన్న మరణం. అందుకే 39 ఎక్కువ పడిందే చచ్చిపోతాడు అంతే మనిషి. నా వీపుని కొట్టే వాళ్ళకి అప్పచెప్పేశాను. దయలేని జనం అండి రోమా సైనికులు. ఏమాత్రం దాక్షణ్యం లేని జనం రోమా సైనికులు. అలాంటి భయంకరమైన ఫ్లాగ్రమ్ అనే కొరడాతో వీపుని ఎంతగా ఆయన కొట్టే వాళ్ళకి అప్పచెప్తే 39 కొరడ. ఇంకో చోట ఉండదు, అన్నీ చదివించడానికి సమయం కాదు. ఆయన ఎముకలు కూడా లోపల కనపడ్డాయట. ఏం కనపడ్డాయండి? ఎముకలు. అందుకే ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా షూటింగ్ వర్క్ని దీలా యాజ్ ఇట్ ఈజ్గా సినిమా డైరెక్టర్ అట ఊరు వెళ్ళిపోయేసి నిజంగా ఎలా జరిగిందో ఆధారాలు ఉన్నాయా కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో ఆ యేసుప్రభును కొట్టే దృశ్యాన్ని ఆయన చూపించడానికి ఇష్టపడ్డాడు. నేను సినిమా గురించి చెప్పడంలా దృశ్యం గురించి చెప్తున్నా. వాక్యంలో కూడా ఉంది, ఆయన వీపున అప్పచెప్పాడట. ఆయన వీపు అప్పచెప్పాడు కనుకనే ఈ రోజున నువ్వు ప్రశాంతంగా పడుకోగలుగుతున్నావమ్మా. అలిసిపోయి వచ్చి ఏం చేస్తావు నువ్వు? చెప్పండి, మాట్లాడండి. అలిసిపోయి వచ్చి ఏం చేస్తావు? పడుకుంటావు. కాసేపు బాడీ అలా రిలాక్స్ అయ్యి. వీపే లేకపోతే ఎక్కడ పడుకుంటావు తల్లి? వీపే లేకపోతే ఎక్కడ పడుకుంటావు? ఆ వీపే కొట్టే వాళ్ళకి అప్పచెప్పాడు, మూర్ఖులకు అప్పచెప్పాడు, కర్కవశమైన వాళ్ళకి అప్పచెప్పాడు. ఫ్లాగ్రమ్ అనే కొరడాలకు, ఆ గొర్రె ఎముకలు, సీసం బంతులకి, ఆ కొరడా దెబ్బలకి దేవుడు అప్పచెప్పి అన్నాడు. మౌనంగా ఉన్నాడండి. మనిషికి దెబ్బ తగిలే కొద్ది కోపం పెరిగిద్ది. ఎస్ ఆర్ నో అమ్మా? దెబ్బబడి చురుకుబడితే మనిషిలో ఏం పెరిగిద్దట? సామెత ఒకటి ఉంది, పిల్లిని కూడా గదిలో పెడతానంట, పిల్లి కూడా ఎలా తయారైద్దట? చూసారా, పెద్ద పుల్లాగా ఇద్దా. యేసుప్రభు వారు భయంకరమైన ప్రపంచంలో రష్యా వాళ్ళు, రోమా సైనికులు కొడుతున్న నోరు మెదపనే. అందుకే 39 కొరడా దెబ్బల ఆయన వీపు అప్పచెప్పేసుకున్నాడు. అందుకే నేను ఈ రోజున ఏ ఊరు మీటింగ్కి వెళ్ళి వచ్చి అర్ధరాత్రి వచ్చిన కాసేపు 1 గంటల వీపు ఆనిస్తున్నానంటే నా వీపు మీదకి రావలసిన ఆ 39 కొరడా దెబ్బలు యేసు భరించి నేను కష్టపడాను అనుకుంటున్నాను. సీట్లో కారులో కూర్చొని వచ్చి అలిసిపోయాను అనుకుంటున్నాను. నేను అలా కాసేపు అయినా ఆ వీపు ఆనించడానికి, పనుకోవటానికి నా యేసు ఆ 39 కొరడా దెబ్బలు తినకపోతే ఈ రోజున పడుకోవటానికి నాకేముండేది కాదండి, ఇప్పుండేది కాదు. అందుకే నా బతుకు కాలం అంతా ఆయన పాదాల దగ్గర పడుండుదునుగాక. 4వ కారణం చెప్తా వినండి ప్రియులరా. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభువుని కొట్టిన స్థలం ఎలాంటిదో చెప్తే గుండెలు అదిరిపోతాయండి. యేసు ప్రభు వారిని కొరడా దెబ్బలు కొడటానికి ఫిలాతు కోట ఆవరణంలోనికి తీసుకుని వెళ్ళారట. జాగ్రత్తగా వినాలి. ఫిలాతు కోట ఆవరణంలో ఒక స్తంభం ఉంటుందట. ఆ స్తంభాన్ని కట్టేస్తారు కొరడా దెబ్బలు కొట్టే వాళ్ళని. ఆ స్థలం పేరు ఏంటంటే ప్రెటోరియము అనండి. ఏంటంటే అది ప్రెటోరియం. ఆ స్తంభానికి కూడా ఎలా కట్టేస్తారంటే ఇక వీపు ఇక కరెక్ట్గా ఉండాలి, కొడతానికి రెడీగా అట్ట కట్టేస్తారట. ఆ స్థలం చూస్తేనే ఆ ఫిలాతు కోటలో ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా గుండెలు అదిరిపోతాయట. ఆ స్థలంలో నుంచి, ఆ దిక్కులోంచి ఉద్యోగస్తులు కూడా నడవరంట. అంత భయంకరమైంది. ఆ శిక్ష కూడా భరిస్తాడరా.
ప్రెతోరియము అనే స్థలంలోకి తీసుకెళ్ళిపోయి ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్తంభానికి వీలుగా కొట్టడానికి వీలుగా కట్టేస్తారట. ఇప్పుడు ఆ కొట్టేటప్పుడు వీపు సాగిద్దట అనుకూలంగా పడటానికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యూదా చట్టం ప్రకారమో యూదా ఆచారం ప్రకారమో రోమా సైనికులు కరుడుగట్టిన కొరడాతో 4వదిగా ప్రెతోరియం అనే స్థలములోకి తీసుకొస్తే ఆ 39 కొరడా దెబ్బలు కూడా 3 చోట్లే కొట్టాలంట. ఎన్ని చోట్లండి? అది కూడా 39ని 3 భాగాలుగా విభజించాలి. 39 3 భాగాలంటే ఎంత? అంతేనా అండి? 13 దెబ్బలు ఒక చోట కొట్టాలి, 13 దెబ్బలు ఇంకో చోట కొట్టాలి, 13 దెబ్బలు ఇంకోసారి కొట్టాలి. 3 13లు 39. ఈ రోజున ఆలోచన చేసావా? మనకంత అవసరం ఏముందిలేండి, యేసుప్రభు శిలువలో ఏలాడాడంట, కాసేపు ఏడిసి ప్రార్థన చేసి వెళ్ళిపోద్దని పడేవాళ్ళకి తెలిసిద్దండి కష్టం. కొంతమంది హృదయం గల్ల వాళ్ళు ఉంటారు, ఏంటా ఈ అమ్మాయి కాపురం ఎట్ట చేస్తుందా, ఈయనేంటి ఎట్ట అయిపోయాడా, ఎందుకు వచ్చిందా ఈ బాధలు, ఎందుకు వచ్చిందా ఈ సమస్యలు, మనుషులే తప్పదులే, మనమే ఆదరించకపోతే ఎట్ట, మనమే దగ్గరికి తీసుకోపే ఎట్లా, మానవ హృదయం జాలి కలిగిన హృదయాలు కొన్ని ఉంటాయండి. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు తిన్నాడంటే అది మామూలుగా కాదు. అక్కడ ఒక రూల్ ఉంటుంది. ఆ స్తంభం దగ్గర కట్టేసేటప్పుడట 3 భాగాలుగా కొట్టాలి. 3 భాగాలు ఎక్కడెక్కడ కొట్టాలి, ఎందుకు సాదృశ్యమో చెప్తా, జాగ్రత్త వినండి ప్రియుల. మొదటి 13 దెబ్బలు ప్రియులరా వెనక కొడతంటే ఎదురు రొమ్ము మీదకి వచ్చి తగులుతాయి అంటారు. వీపు మీద మాత్రమే 13 పడాలి, ఏ పక్కలకు రాకూడదు. ఇక అలా చూసి కొట్టాలట. మొదటి 13 గుండెలో దడబుట్టించేటట్టు కొడతారట. అంత దారుణంగా ఉంటాయి మొదటి 13 దెబ్బలు. ఎందుకో తెలుసా? మనిషికి అహంకారం ఉండేది గుండెలోనే. ఏంట్రా నీ గుండె ధైర్యం అంటారు చూసావా? ఆ గుండెలో ధైర్యం పోవాలంటే మొదటి 13 దెబ్బలు వెనక కొడతంటే ముందు గుండె ఎదరాలంట. అలా కొట్టేరేసాయని, అలా కొట్టేరేసాయి. నా జీవితంలో ఉన్నట్టు ఒప్పుకుంటానండి. ఫస్ట్ సారి నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లోకి తీసుకెళ్ళి అరికాళ్ళ కోటింగ్ ఇస్తే జన్మల పోలీస్ స్టేషన్ రాకూడదని నాకు అప్పుడు భయం పట్టింది. యేసు ప్రభు వారిని మొదటి 13 దెబ్బలు వీపు మీద కొడతంటే గుండెలు అదిరిపోయేటట్టు కొడతారట. ఎందుకో తెలుసా? మనిషికి గుండెలో ఉన్న అహంకారం తగ్గాలి, వీడికి భయం పుట్టాలి బతికుంటే అన్నట్టు కొడతారట మొదటి 13 దెబ్బలు. నీ జీవితంలో నీ గుండె అహంకారానికి దెబ్బలు కొట్టించుంది ఎవరో తెలుసా? యేసయ్య. గుండె గర్వం తగ్గించుకో, హృదయపు అహంకారాన్ని తగ్గించుకో దయచేసి. హృదయములో ఉన్న అహంకారపు మాటలు తగ్గించుకో దయచేసి. ఏసే గాని మొదటి 13 గుండెలు అదిరిపోయే దెబ్బలు తినకపోతే ఈ రోజున చావజచ్చే స్థితికి నువ్వు వచ్చేసేవాళ్ళమే. రెండో 13 దెబ్బలు ఎక్కడ పడాలో తెలుసా అండి? ఇక ఈపి మీద గుండెలు అదిరిపోయేటట్టు కొట్టకూడదు. ఇక 13 దెబ్బలు వీపుని ఇక పక్కన పెట్టేసేస్తే రెండవ 13 దెబ్బలు కుడి భుజం మీద బాగా తగిలేటట్టు కొడతారట. ఈపే ఇటు నుంచి ఈపి మీద పడి కుడి భుజం మీద పడేటట్టు కొడతారట. 13 దెబ్బలు ఇక ఈ భుజం పనికి రాకుండా చేస్తారట. అందుకే ఆయన గురించి ఊరకనే రాయలేదండి, ఆయన పనికిరానోళ్ళలాగా తయారైపోయాడట. సిలువలు చూడనొల్లని వానిగా మార్చబడ్డాడు. స్వరూపం కూడా లేదట. లేత మొక్కవలసిన వాడు ఎండిపోయిన మొక్కలాగా అయిపోయాడట. వ్యాధి కలుగజేసాడట. నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందట. ఆ మాటలన్నీ ఏంటి ప్రభువా ఎందుకు రాసావనంటే ఇదిగో 39 కొరడా దెబ్బలు ఎలా కొడతారో వివరణ నాకు దొరికిందండి. మొదటి 13 దెబ్బలకి గుండెల్లో ధైర్యం చచ్చిపోయి కుక్కలాగా అయిపోతాడట. రెండో 13 దెబ్బలు కుడి భుజం మీద తగిలేటట్టు కొడతారట. ఎందుకో తెలుసా? మనిషికి బలం ఎక్కువగా ఉండేసి పని చేసుకునేది కుడి భుజం, కుడి చేత్తోనే. అందుకే చాలామంది అంటారు వాడి కుడి భుజం తెగిపోయిందిరా అని అంటూ ఉంటారు ఎవరైనా చచ్చిపోతే.
ఆమె కుడి భుజం పోయిందమ్మా, ఆమె కుడి భుజం పోయిందమ్మా. యేసును కూడా 2:13 కుడి భుజం మీద కొడతానికి ఇక ఈ కుడి భుజం పనికి రాకూడదు, ఇక బతుకున్నంతకాలం బలహీనుడైపోవాలి, ఇక ఏ పనికి పనికిరాడట. ఈ కుడి భుజం, ఈ సత్తువు చూసి, ఈ చేతుల్లో ఉన్న బలం చూసి మనిషి ఎంత విర్రవీగుతాడో. అందుకే ఆ విర్రవీగే బలం కుడి భుజంలో ఉంది కనుక ఈ చెయ్యే కొరడా దెబ్బలు కొడితే ఏమవుతుందో ఏసట నువ్వు కొట్టించుకుంటే నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు. అందుకే నీ తరపున ఆ 13 దెబ్బలు నేనే భరించుదును గాక. లాస్ట్ 13 దెబ్బలు ఎడమ భుజం మీద కొడతారట. ఎందుకో తెలుసా? ఎడమ భుజం బాధ్యతకి సాదృశ్యం అండి. అనండి ఏంటంటే అది బలం లేకపోయినా ఎలాగల బాధ్యత నెరవేర్చడానికి ఇష్టపడతాడు మనిషి, కానీ బాధ్యత కూడా లేకుండా చేస్తారట ఈ 39 కొరడా దెబ్బలతో. గుండెల్లో ధైర్యం లేదు, కుడి భుజంలో బలము లేదు, ఇక బాధ్యత కూడా లేదు. ఇక మనిషి ఎందుకు పనికి వస్తాడండి? నువ్వు నేను అలా పనికి రాకుండా ఉండడానికే ఆయనట ఆ దెబ్బలు ఆయన మీద వేసుకున్నాడు. అందుకే 129వ కీర్తన ఒకసారి తెరవండి. 129వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 129వ కీర్తన 3వ వచనంలో చక్కటి మాట ఉందండి, చక్కటి మాట. 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. అందరు తెరవండి ఈ మాట నాతో, అందరు చెప్పండి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాళ్లను పొడుగుగా చేసిరి. ఒకటే మాట అంటున్నాడు, నా వీపు కొట్టలేదయ్యా, దున్నేరాళ్ళు. 39 కొరడా దెబ్బలతో దున్నారు, పొలంగాన్ని దున్నినట్టుగా దున్నారు. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన చారలు పడేటట్టుగా కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడండి. మన బిడ్డలకి చిన్న వాత తేలేటట్టు ఎవరన్నా కొడితే నీ హృదయం ఎంత వేదన పడి, ఎంత కన్నీరమ్మా. యేసు ప్రభు వారి వీపుని చారలు పడేటట్టు నాగట్టి చారలు దున్నినట్టు దున్నారట. ఎందుకో తెలుసా? నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న బలం అని చూసుకుంటున్నది, నాలో ఉన్న నేను తప్పితే బాధ్యత లేదనుకున్న నావన్నీ విరగదీయకుండా ఉండడానికి యేసు నా కొరకు విరగదీయబడ్డాడు. అందుకే ఆయన ఏ దెబ్బలు తిన్నాడండి? 39 కొరడా దెబ్బలు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎన్ని విషయాలండి ఇప్పటివరకు? 39 కొరడా దెబ్బలు. ఒకటి ధర్మశాస్త్ర నియమం, అంటే యోధా చట్టం. 2 39 కొరడా దెబ్బలు ఇశ్రాయేలీల ఆచారం. 3 39 కొరడా దెబ్బలు రోమా సైనికుల కఠినమైన శిక్ష. 4వదిగా 39 కొరడా దెబ్బలు 3 రకాలుగా కొడతారు. 5వది ఆఖరిది ప్రియులరా, 5వది ఆఖరిది 39 కొరడా దెబ్బల్లో ఒక శ్రేష్టమైన సంగతి ఉంది. ఏంటో చెప్పున? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. అందరూ తెరవండి, ముగించేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. 53:5 అందరూ తెరవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానమార్థమైన శిక్ష అతని మీద పడిను. ఈ మాట అందరూ వినండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నాతో ఈ మాట అనండి, నాతో. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 5వది ఆఖరిది 39 కొరడా దెబ్బల వల్ల వినండి జరిగిన గొప్ప సంగతి ఏంటంటే, 5వది ఆఖరిది ఆ దెబ్బల చేత మనకి స్వస్థత. అనండి, ఆ దెబ్బల చేత అనండి, ఆయన కొట్టించుకున్న దెబ్బల చేత మనకేం కలగాలి? స్వస్థత కలగాలంటే ఆయన ఏం దెబ్బలు తినాలి? కొరడా దెబ్బలు తినాలి. ఇప్పుడు ఇంకో డౌట్ రావాలి. ఏంటో తెలుసా? ఎన్ని దెబ్బలు కొట్టారు ఖచ్చితంగా ఆయన్ని? 39. ఇప్పుడు మనిషి జీవితంలోనంట వినండి, ప్రాముఖ్యమైన రోగాలు కూడా 39. హలో, ఎలా చెప్పగలరు అంటారేమో. అసలు రోగాలు వేల వందల్లో ఉన్నాయి, దాన్ని మనం కాదనలేం. కానీ వందల రోగాలకి మూలం 39 రోగాలంట. అందుకే మీరు ఇన్సూరెన్స్ ఎల్ఐసి కానీ ఏదన్నా తీసుకుంటే వాళ్ళు ఈ 39 రోగాలు ఉన్నాయో లేదో ముందు చూస్తారంట. ఈ 39 రోగాలే కొన్ని వేల రోగాలకి దారి తీస్తాయి. ఇవి ప్రాముఖ్యం అన్నమాట. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ 39 రోగాల్లో లిస్టులో ఏ రోగం ఉన్నా నీకు పాలసీ కట్టనివ్వరు వాళ్ళు.
తీసుకోరు నీ పాలసీ. మూలవండి వైద్య శాస్త్రంలో కూడా ప్రాముఖ్యమైన 39 రోగాల లిస్ట్ నేను ఇవ్వలేనులే ఇప్పుడు నేను. ఆ 39 రోగాల లిస్టులో నుంచి వందల వేల రోగాలు బయటకు వస్తాయి. కనుక ఈ రోగాలన్నీ మూలం పోవాలంటే ఆ ఒక్కొక్క మూలమైన రోగానికి దేవుడు కూడా ఆయన కుమారుణ్ణి పంపించి ఒక్కొక్క మూలమైన రోగానికి ఒక్కొక్క దెబ్బ, ఆ దెబ్బల చేత నీకు స్వస్థత. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దీన్ని ఎవరు మార్చలేరు ప్రియులరా. ప్రతిదీ ఆయన ఏది చేసినా కూడా కారణం ఉంది ప్రియులను. అందుకే ఆ దెబ్బలకు తట్టుకోలేకుండా యేసు ప్రభు వారు 5వ మాట అన్నాడు, నేను దప్పిగొనుచున్నాను అనండి. ఏం కొనుచున్నాడండి? శరీరం డీహైడ్రేషన్కి వెళ్ళిపోయిందంటండి యేసు ప్రభు వారి శరీరం. 4 దెబ్బలు కొడితేనే గొంతు ఏమారిపోద్ది చెప్పరే, అసలు కొట్టక్కర్లా. ఒక్కొక్కళ్ళు ఉరుని చూసినా చాలు మనకి ఏమారిపోద్ది. యేసుప్రభు వారు 39 కొరడా దెబ్బల పవర్, ఇంకా ఒక్కొక్క స్పీడ్ కూడా ఉందండి. రోమా సైనికులు అంటే మంచి టాలెంట్ గల ఇద్దరినే పెడతారట. వాళ్ళు ఏ స్పీడ్ తగ్గకూడదు, ఏ స్పీడ్ పెరగకూడదు, ఆ స్పీడ్ లిమిట్లో కొట్టాలట. అందుకే చారలు అయిపోయిందండి. 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు కనుకనే ఈ రోజున నా ఒంట్లో నీ ఒంట్లోకి 39 కంటే బలమైన రోగాలు దాడి చేస్తున్నా సరే దేవుడు ఈ రోజున నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. తల్లి చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. రోగం లేకపోలేదు కానీ దానివల్ల ఏ బలహీనత రాకుండా ఆ బలహీనత, ఆ దెబ్బంతా ఆయన తిని సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? కనుక నా కొరకు నువ్వు తినిన 39 కొరడా దెబ్బల్లో ఇంత ఘోరం, ఈ హింస, ఇంత భయంకరమైన పరిస్థితి. అందుకే నీ సిలువ శ్రమలని, నీ దెబ్బలని, నీ రక్తాన్ని, నీ యాతన్ని ప్రభువా వర్ణించడానికి భూమి మీద ఎవరికి తెలివి లేనే లేదు, ఎవరికి జ్ఞానం లేనే లేదు ప్రభువా. అయినా సరే కొద్దిలో కొద్దిగా నువ్వు పడిన వేదనను బట్టి వీటన్నిటిని విని నేను చేసే పని ఏంటో తెలుసా? నా బతుకు చివరి రోజు వరకు కూడా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుదును గాక, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుదును గాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. యవ్వనస్తులందరూ మోకాళ్ళు వంచండి. మీరు మోకాళ్ళు వంచే వయసులో ఉన్నారు, ఆరోగ్యంలో ఉన్నారు. దేవుడు మీకు ఎంత ధన్యత ఇచ్చారో. నీల్ డౌన్. నువ్వు మోకాళ్ళు వంచాలనే, అదిగో ఆయన మోకాళ్ళు కూడా వంచకుండా వేలాడదీశారు ఆయన్ని. ఆలోచించేయమ్మా, 39 కొరడా దెబ్బలకి అసలు చచ్చిపోవాలి. గుండె ధైర్యం పోయింది, కుడి భుజంలో బలం పోయింది, ఎడమ భుజంలో బాధ్యత పోయింది. అందుకే మేకులతో వేలాడదీశారండి ఆయన్ని.